నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించారు నార్సింగి పోలీసులు. కేసుపై ప్రస్తుతం రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం ఒక్కళ్ళకే తెలిసినట్టుగా పరుపు కిందనో లేకపోతే ఇంకో దగ్గర డబ్బాలోనే పెడతాం. మనం ఎక్కడెక్కడ పెడతారో లేడీస్ ఎక్కడైతే ఈ కీస్ అన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడతాం అనుకుంటారో అవన్నీ దొంగలు తెలిసిన ప్లేస్లే ఉంటాయి. కాబట్టి వాడికి ఆ కీస్ దొరికి ఆ చెస్ట్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగింది. ఏంటి ల్యాండ్ చెప్తాను నేను హిందీ हिंदी लगाओ बुलाए थे यार కాదబ్బా ఒక నిమిషం सुनो ఇప్పుడు ఇదంతా అయ్యాకంటే वो भी ये तेलुगु में बोल देते दूसरा भी बस हिंदी आता ऐसा అవును కదా. కాదు ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇస్తావా వీళ్ళ ముందే ఇద్దామా వీళ్ళు ఇస్తారా మీతో తీసుకెళ్ళిపోమను ముంగాడికి ఇక్కడ ఇలా ముందట చెప్తావా. డైమండ్ ఐటమ్స్ ఇవన్నీ పోయాయి. 1 కిలో వరకు గోల్డ్ అందాజా వర్త్ 1 crore రూపీస్ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో శంషాబాద్ క్రైమ్ టీము, తర్వాత నార్సింగి ఏసీపీ గారు, తర్వాత నార్సింగి పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ జరిగిన విధానాన్ని పట్టి చూస్తే ఎవరో లోకల్ వాళ్లే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయటం, దాంట్లో ఒకళ్ళు ఇంట్లో లేనందుకు అతన్ని చేజ్ చేయటం, ఫైనల్గా వితిన్ 24 అవర్స్లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయటం జరిగింది. గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గానే దొరికింది. దాని వర్త్ 1 crore అని అన్నారు. ఇంకా డైమండ్ స్టడెడ్ కాబట్టి ఈ 1 crore వర్త్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రవీణ్ అనేవాడు ఎవరైతే దొంగతనం చేసినాడో అతని మీద మా దగ్గర సస్పిషన్ ఉండి అతను మా లిస్టులో ఉన్నాడు. అతని మీద ఇంత ముందు అయితే ఎలాంటి కేసెస్ లేవు. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేసు మన దగ్గర సైబరాబాద్లో. అతను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఉంటారు కదా ఊర్లో ఎవరెవరు ఉండొచ్చు. ఏంది లోకల్ రవిబాబు రవిబాబు లేదండి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది. యాక్చువల్గా ఇతను చెప్పేది కన్ఫెషన్లు ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న సీకులు అవి ఇవి అమ్ముకోవటం, తాగటం, రిఫ్రాఫ్గా తిరగటం ఇది క్యారెక్టర్. కాబట్టి మన క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ తెలుసు ఎవరెవరు ఇటువంటి క్యారెక్టర్స్ ఈ సీకులు అమ్ముకుంటారు వీళ్ళు వాళ్ళు అని. వీళ్ళందరి కోసం వెళ్తే ఇతను కూడా దానికోసమే వెళ్ళి లాక్కున్నందుకు ఇక అక్కడ గడ్డపార ఉంటే గడ్డపారతో తలుపు బ్రేక్ చేయటం, తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెస్ట్ ఉంది, లాకర్ ఉంటుంది, కీస్ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. మనం దాన్ని చాలా జాగ్రత్తగా లాక్ చేసి మనం ఒక్కళ్ళకే తెలిసినట్టుగా పరుపు కిందనో లేకపోతే ఇంకో దగ్గర డబ్బాలోనే పెడతాం. మనం ఎక్కడెక్కడ పెడతారో లేడీస్ ఎక్కడైతే ఈ కీస్ అన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడతాం అనుకుంటారో అవన్నీ దొంగలే తెలిసిన ప్లేస్లే ఉంటాయి. కాబట్టి వాడికి ఆ కీస్ దొరికి ఆ చెస్ట్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగింది. ఏంటి ల్యాండ్ చెప్తాను నేను హిందీ हिंदी लगाओ बुलाए थे यार కాదబ్బా ఒక నిమిషం सुनो ఇప్పుడు ఇదంతా అయ్యాకంటే वो भी ये तेलुगु में बोल देते दूसरा भी बस